శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ గీతా పఠనం చేయాలన్నదే మా ఉద్దేశ్యం. వారానికి 5 శ్లోకాలు 5 సార్లు రండి కలిసి గీతా శ్లోకాలను పఠిద్దాం. ఓం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. క్రతువులు తీర్థాగమములు వ్రతములు దానములు సేయవలను లక్ష్మీపతి మిముదలచిన వారికి నతులిత పుణ్యములు గలుగుటరుదా కృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రారంభిద్దామా? ఆత్మ సంయమయోగ షష్ఠోధ్యాయ 36 నుంచి 40 శ్లోకాలు చెప్పుకుందాం. మొదట 5 శ్లోకాలు నేను ఒకసారి చదువుతాను, నాతో పాటు 3 సార్లు పలకండి. మళ్ళీ అందరం కలిసి 5 శ్లోకాలు పఠిద్దాం. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః. వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. అయతి శ్రద్ధయోపేతో యోగాశ్చలితమానసః. అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. కశ్చిన్నో భయవిభ్రష్టశ్చిన్నా భ్రమివ నశ్యతి. అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పది. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః. త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహుపపద్యతే. శ్రీ భగవానువాచ. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే. నహి కళ్యాణకృత్ కశ్చిదుర్గతిం తాత గచ్చతి. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః. వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః. వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః. వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. అర్జున ఉవాచ. అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః. అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః. అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః. అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కచ్చిన్నో భయవిభ్రష్టా చిన్నాభ్రమివ నశ్యతి. అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పది. కచ్చిన్నో భయవిభ్రష్టా
छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पदि कश्चिन्नो भयविभ्रष्टा छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पदि एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्य शेषतः त्वदन्यसंशयस्यास्य छेत्ता नोपपद्यते एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्य शेषतः त्वदन्यसंशयं सास्य छेत्ता नोपपद्यते एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्य शेषतः त्वदन्यसंशयस्यास्य छेत्ता नोपपद्यते। श्री भगवान उवाच पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः वस्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः। अर्जुन उवाच अयति श्रद्धयोपेतो योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति कच्छिन्नो भयविभ्रष्टश्चिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पदि एतन्मे संशयं कृष्णाच्छेत्तुमर्हस्य शेषतः त्वदन्यसंशयस्यास्य नोपपद्यते। श्री भगवान उवाच पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति। తాత్పర్యం మనసును నిగ్రహించుకోలేనివాడు యోగ సాధన చేయలేడు.
మనోనిగ్రహం ఉంటే ఏ ఉపాయాలతోనైనా ప్రయత్నించి యోగ సిద్ధిని పొందవచ్చును. అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, కృష్ణ, శ్రద్ధ కలిగి ప్రయత్నించని వాడు, ఏ కారణాల వల్లనైనా మనసు చెలించి సిద్ధి పొందలేకపోయినవాడు వీళ్ళకి ఏ గతి పడుతుంది? ఇటు లౌకికానికి అటు బ్రహ్మ జ్ఞానార్జనకు రెండింటికి చెడిపోయినవాడు విడిపోయిన మేఘ శకలాలలాగా నిష్ప్రయోజనంగా నాశనమైపోడు గదా. కృష్ణ, నువ్వొక్కడివే నాలో గల సందేహాన్ని తీర్చగల సమర్థుడవు. మరెవ్వరూ ఈ సందేహాన్ని నివృత్తి చేయలేరు. నాకు నువ్వే దిక్కు. కృష్ణుడు చెబుతున్నాడు, శుభకర్మల్ని చేసేవాడికి ఎలాంటి దుర్దశ కలగదు. వాడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎలాంటి వినాశనము కలగదు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.